మంచి ఎక్కడున్నా ప్రోత్సహించు, చెడు ఎక్కడున్నా తుంచే. ఇది నేను మొట్టమొదటి నుంచి అనుసరించే సూత్రం. అప్పుడు ఒక స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివి వాళ్ళు బెండపూడి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళని ట్రోల్ చేసినప్పుడు ఆడపిల్లని దారుణంగా అవమానించిన రోజున తప్పుబట్టాను నేను. ఎందుకని? చిన్నపిల్లల్ని సాధ్యమైతే ప్రోత్సహించాలి. ఏబిసిడిఈఎఫ్ ఇట్లాగా వరుస పెట్టి 26 చెప్పి వెనక్కి చెప్తే ఇట్లాంటివి చెప్తే దానివల్ల ఏదో జరిగిపోతుందని కాదు. ప్రోత్సహించి శబాష్ బాగా చెప్తున్నాను, ఇంకా చదువు అని ప్రోత్సహించాలి. మన బిడ్డలను అట్లాగే ప్రోత్సహించాలని ఎవరినైనా కోరుతాం, అంతేగాని వెటకారం చేయాలి, అవమానించాలని ఎవరిని కోరం. అది తప్పని నేను ఆ రోజున ప్రశ్నించాను. అట్లాగే ఇప్పుడు నారా దేవాంశ్ ఇంత చిన్న వయసులో 9 సంవత్సరాల వయసులో ప్రపంచ రికార్డు సాధించాడు. చేతనైతే ప్రోత్సహించు, అభినందించు, అభిమానించు, లేదా నిశ్శబ్దంగా ఉండు, తటస్థంగా ఉండు. దూషించాల్సిన అవసరం ఏమైనా ఉందా? వెటకారం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? రాజకీయంగా శత్రుత్వం ఉంటే చంద్రబాబు వర్సెస్ జగన్, లేకపోతే లోకేష్ వర్సెస్ జగన్, అది చూసుకుందాం, అది మాట్లాడండి. అంతే తప్పించి దేవాంశ్ లాంటి చిన్నపిల్లడి గురించి కామెంట్లు చేయాల్సినటువంటి కామెంట్ చేసే నైతిక అర్హత మనకుందా? బాధ్యత మనం ఉండలేమా? ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.